ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు సమ్మె విరమించారు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. అసలు వీళ్ళు ఏమి సాధించి ఏ ఒప్పందంతో సమ్మె విరమించారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియడం లేదని వాళ్ళలో కొంతమంది, ఎందుకంటే మనం ఈ మధ్య వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారు, నిజంగానే అసలు ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ ఎందుకు సమ్మె విరమించారు? సమ్మె విరమించమని చెప్పాల్సిన జేఏసీ నాయకులు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? అసలు ఈ సమ్మె విచ్ఛిన్నమా, విజయమా, విద్రోహమా? 29వ రోజు సమ్మె విరమించబడింది. అంటే ఇంకొక రోజు అవుతే నెల రోజుల నుంచి కొనసాగుతున్న సమ్మెకు అటు హైకోర్టు ద్వారానో లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారానో ఏదో ఒక ఒత్తిడో లేకపోతే ఇంకోటి అవుద్దన్న క్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇంక కొంతమంది ప్రముఖులు కలిసి చర్చలు జరిపి ఉన్నట్టుండి ఒక టీవీ ఛానల్లో ప్రకటింపజేశారు, ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు సమ్మె విరమింపజేస్తున్నారని. అసలు ఏం జరిగింది? ఎస్ఎస్ఏల తరపున చర్చలో పాల్గొన్న వారు ఎవరు, ఏం ఒప్పందం జరిగింది అనేది ఇతిమిద్దంగా ఇప్పటికీ తెలియదు. ఎవరైతే మహిళా ఎంప్లాయీస్ మొత్తం టీచర్స్ కావచ్చు, సిఆర్టీలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, నెల రోజుల నుంచి రోడ్డు మీద ఉండి కలెక్టరేట్ కార్యాలయాల ముందుండి పడిగాపులు కాసి కేవలం ఇప్పుడు ఏ ఒప్పందం మీద సమ్మె విరమించారని అడిగితే ఈ నెల రోజుల జీతం తప్ప ఎవ్వరు ఏమీ సాధించినామని వారికి తెలియదు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పేసి మొన్న డిసెంబర్ 3 నాడు ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవాలని పిలిపించింది. మరి వీరంతా మహిళా ఉద్యోగస్తులు కారా? వీరంతా అసలు మహిళలే కారా? ఇంత జరుగుతుంటే కూడా అటు ప్రభుత్వం చెప్తున్న కారణాలు కానీ ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న కారణాలు కానీ సమ్మె విరమణ నేపథ్యంలో 29 రోజుల పాటు ఒక సంఘం కానీ ఒక సమూహం కానీ సమ్మె చేస్తే ఏ విధమైన ఒప్పందం జరిగిందనేది తెలియకుండా సమ్మె విరమణ కావడం అనేది నిజంగా విద్రోహమే. ఎవరికి ద్రోహం జరిగింది? రోడ్ల మీద ఉన్న వాళ్ళకి, కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న వాళ్ళకి. అసలు నిజంగానే ఏం జరిగిందని తెలుసుకుంటే ప్రభుత్వం ఒక 2 కారణాలు చూపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇదే అడుగుతారు, ఖచ్చితంగా మళ్ళీ పర్మనెంట్ చేయమంటారు. ఇప్పుడు ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేదు, అందరు అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఇయ్యము, లేదా మీ కంపల్సరీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే తర్వాత ఆలోచిద్దాం, మీకు 3 నెలల తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడైతే మామూలు మిగిలిన విషయాలు అయితే చూసుకుందాం. ఆ మిగిలిన విషయాలపై కూడా స్పష్టత లేదు. కింది స్థాయి వరకు అంటే జిల్లాల స్థాయికి, హైదరాబాద్ లెవెల్లో ఉందా, రాష్ట్ర రాజధానిలో ఏం జరుగుతుంది అనేది పక్కకు పెడితే జిల్లాల స్థాయికి ఇటు వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎక్కడ కూడా సరైన స్పష్టత లేదు. ఇందులో వీళ్ళకి నిజం చెప్పాలంటే రాజకీయ కోణంగా కూడా అన్యాయం జరిగిందని భావించవలసి వస్తుంది. ఎందుకు అంటే ప్రధాన కారణం ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉంటే వీళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు. 20,000 మంది ఉద్యోగస్తులు సమాన పనికి సమాన వేతనం అని కానీ కనీసం రెగ్యులరైజేషన్ డిమాండ్ని ప్రతిపక్షాలు ఓకే అని మేము మద్దతు ఇస్తున్నాం, ఎలా ఉందంటే భుజం మీద చేసి ఓకే అన్నట్టు తప్ప నిండు మనసుతోని కొట్లాడిన వాళ్ళు మాత్రం లేరు. ఎందుకంటే ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ ఉంటే ఖజానా ఖాళీ ఉన్నా లేకపోతే పక్కకు ఉన్నా ఇంకోటి ఉన్నా పక్కకు అప్పు తీసుకొచ్చి అయినా సరే జరిగేది అనేది వీళ్ళ భావన. ప్రధాన ప్రతిపక్షాల విషయాలకు వస్తే ఇటు సిపిఐ కానీ సిపిఎం కానీ కొట్లాడే సంఘాలుగా పేరున్న ఎర్రజెండా సంఘాలు కూడా ఎందుకో దీనికి కొద్ది దూరం ఉన్నట్టు అనిపించింది. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు తప్ప మిగిలిన ఏ సంఘాలు కూడా పెద్దగా వచ్చి, అంటే ఎందుకంటున్నానంటే 20,000 కుటుంబాలకు సంబంధించిన సమస్యను ఏదో తడిమి ఊరుకున్నట్టు అనిపించింది తప్ప స్పష్టంగా హామీ వచ్చేంత వరకు కొట్లాడతామని ఏ సంఘం కానీ ఏ పార్టీ కానీ కొట్లాడలేదు. ఇది ప్రతి ఒక్కరి ఎంప్లాయీ ఆవేదనగా ఉంది. ఇదే క్రమంలో యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది ఎందుకంటున్నామంటే ఆయన ఎలాగో అధికారంలోకి వస్తాము, వచ్చిన వెంబడే మీ సమస్యను మీరు ఇలా కూర్చొని కాఫీ తాగే లోపు పరిష్కరిస్తారన్న మాటని వీళ్ళు ఖచ్చితంగా పట్టుకున్నారు. కనీసం ఇన్ని రోజులలో, సంవత్సర కాలంలో మీకు ఛాయ్ తాగే టైం కూడా దొరకడం లేదా? అప్పుడు మా సమస్య మీకు చిన్నగా అనిపించి ఇప్పుడు ఇంత పెద్దగా ఎందుకు అనిపిస్తున్నది అనే దాన్ని వీళ్ళు చాలా ఇది ఉన్నారు. అయితే సమ్మె విరమించి ఇవాళ రోజున విధులకు హాజరవుతున్నప్పటికీ ఎవరు టెంట్ పీకేశారో తెలియకుండా టెంట్లు పీకేసిన పరిస్థితి ఉన్నప్పటికీ విధులకైతే హాజరవుతున్నారు. ఇది కానీ వారి మనసులలో మాత్రం వాళ్ళ ఆవేదన చాలా ఉంది, కోపం ఉంది, ఆక్రోశం ఉంది. వీలైనంత తొందరగా వీరి ఇష్యూను మరోసారి ప్రభుత్వం కనుక పరిశీలించకపోతే, మరోసారి వీళ్ళు కనుక సమ్మె కనుక దిగితే వీరి పట్టుదల కానీ పరిస్థితులు కానీ వేరేగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే యాక్చువల్గా ఏ సంఘం సమ్మె చేసినా, ఏ సమూహం సమ్మె చేసినా వారి తరపున ప్రాతినిధ్యం వహించేవారు చర్చలు జరిపిన అనంతరం మనకి న్యాయం జరిగింది,
సమ్మె విరమించండి, లేదా మనకి ఒప్పందం జరిగింది సమ్మె విరమించండి అని చెప్పాలి. ఎస్ఎస్ఏ వాళ్ళ తరఫున జేఏసీగా ఏర్పడి కొట్లాడిన వాళ్ళలో ఎవరు చర్చల్లో కూర్చున్నారు, ఎవరు మాట్లాడినారు, ఏ జేఏసీ నాయకుడు వచ్చి సమ్మె విరమిస్తుందని చెప్పాడు అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అసలు జేఏసీ నాయకులను ప్రభుత్వం కానీ చర్చలకు పిలిచిన వారు కానీ దాచిపెట్టారా, లేకపోతే జేఏసీ నాయకులే పోరాట పటిమను మరిచి ఎటన్నా వెళ్ళిపోయారా, అసలు జేఏసీ నాయకులు ఏమయ్యారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఒక సమస్య. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా లాజిక్గా ఒక వారం 10 రోజుల ముందు నుండే ఈ ఎస్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రచారం జరుగుతుంది. ఎస్ఓలు ఎందుకు అంటే వాళ్ళ చేతుల నుంచే కస్తూర్బా విద్యాలయాలకు కానీ వాటికి కానీ పేమెంట్ వెళ్తుంది, వాళ్ళకే చెక్ పవర్ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తున్నది. వాళ్ళని ఒత్తిడి చేస్తే, వాళ్ళకి చెక్ పవర్ తీసేస్తే ఖర్చుల విషయంలో ఇంకోటి విషయంలో ఒత్తిడి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి ముందుగానే మెల్లమెల్లగా వారం 10 రోజుల నుంచి నిర్వీర్యం చేసి చివరికి ఎలాంటి స్పష్టత లేకుండా ఎవరు వాళ్ళ నాయకులు చెప్పకుండానే రాత్రికి రాత్రి నిన్నటి నుంచి టెంట్లన్నీ తీసేశారు. ఇది నిజంగా వీళ్ళకు గవర్నమెంట్కి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియదు. కానీ ఒక రకంగా మహిళా ఉద్యోగినులు, మహిళా టీచర్లందరికీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగిలిన పాలకులు, మంత్రులందరూ కూడా ద్రోహం చేసినట్టే. అయితే వీళ్ళ ఆవేదన అంతా వాళ్ళ మీద కంటే వీళ్ళకు నాయకత్వం వహిస్తున్న వారి మీదనే ఎక్కువ ఉంది. అసలు ఎందుకు స్పష్టంగా చెప్పకుండా మమ్మల్ని విరమింపజేశారు అనేది వీరి ప్రధాన ప్రశ్న.